1.5 ఇయర్ నుంచా అండి. మనది లంచపు కంట్రీ అండి మన ఇండియా అనేది. వీడు ఎంసీఎంఏ సికింద్రాబాద్‌లో పని చేస్తాడు. ఆడు నా ఫిజికల్‌గా, మెంటల్‌గా హరాస్ చేస్తున్నాడు. వాడి మనుషులు మా అపార్ట్మెంట్‌లో ఉన్నారు. సన్నీ రెడ్డి ఎంసీఎంఏ సికింద్రాబాద్‌లో పని చేస్తాడు. ఈ కొజ్జా లంజా కొడుకు వీడు. మా బ్రదర్స్‌తోని చేతులు కలిపి ఒక 5-6 ఆప్షన్స్ ఉన్నాయి నీకు, వరస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి, వరస్ట్ లంజలు ఉన్నారని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. తెలిసిన వాళ్ళు అవి వరస్ట్ ఆప్షన్స్. నేను మూవ్ ఆన్ అవ్వాలి అని అన్నప్పుడు నేను ఇట్లా అడిగిన, నేను మూవ్ ఆన్ అవ్వాలి అంటే 1.5 ఇయర్ కూడా ఇట్లే అండి. 1.5 ఇయర్ బ్యాక్ కూడా ఇట్లే నేను హెల్ప్ చేస్తాను. నా పిల్లం విషయంలో, నా పిల్ల వాళ్ళ ఫ్రెండ్స్లో రిషిక అనే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో నీకు హెల్ప్ చేస్తా అని చెప్పి ఆ అమ్మాయిని రింపు చేసిండు. ప్రణీత అనే లంజతో కలిసి, ఆ చైతన్య అనే లంజతో కలిసి, వీళ్ళందరితో కలిసి రింపు చేసి, మీరు ఎవరైనా బ్యాక్గ్రౌండ్లో చూడండి, వాడు ఏమైనా మీకు చెప్తుండొచ్చి ఇన్ఫామ్ చేస్తున్నాడు. నాకు ఏ ఆప్షన్ ఇన్ఫామ్ చేస్తున్నాడు వాడు స్ట్రైట్గా. ఇది కూడా నా ఫ్రెండ్, నా స్కూల్ ఫ్రెండ్స్లో, నా కాలేజ్ ఫ్రెండ్స్లో, ఇంకా బయట బెటర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇంకోటి అలా ఫ్రెండ్స్ చింతకలవాడి వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో బెటర్ ఆప్షన్లు ఉన్నాయండి. బెటర్ ఆప్షన్లు ఉన్నా కూడా వాళ్ళందరినీ చెడగొట్టేస్తున్నాడు. సన్నీ రెడ్డి అనేది నాకు మ్యారేజ్ అనేయకుండా చేస్తున్నాడు, చెడగొడుతున్నాడు. బెటర్ ఆప్షన్లు ఉన్నాయి. నేను ఏ రోజు హెల్ప్ అడగలేదండి ఎవరిని. నేను బిజినెస్లో గ్రో అవుదామంటే నేను తొక్కేయడానికి ట్రై చేస్తున్నాను. బిజినెస్లోను వర్క్లోను గ్రో అనియకుండా చేస్తాను. నేను వర్క్ చేస్తలేనంటే దానికి కారణం సన్నీ రెడ్డి. చూడండి, ఇంత లంజపు కంట్రీ ఉంది మనది, చెత్త కంట్రీ ఉంది మనది ఇండియా అనేది. ఇలాంటి లంజా కొడుకులు, ఇలాంటి విధవాళ్ళు ఉన్నారు ఆర్మీలో. ఇలాంటి లంజా కొడుకులు ఉన్నాడు. వీని అమ్మాయి ఇంతమంది దెంగించుకుంటే పుట్టిండే అంటే మంచి మంచి లక్షణం. చూడండి, నేను మంచి అమ్మాయితో మూవ్ ఆన్ అవుతే వాడికి ఏమవుతుందండి? నేను మ్యారేజ్ చేసుకొని మంచి అమ్మాయితో మూవ్ ఆన్ అవుతే ఎంత కులగజ్జి లంజా కొడుకు. చూడండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో, వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు ఉంటాయండి. ఆ అమ్మాయి కంటే బెటర్గా ఉంటే చెడగొట్టిండు. అమ్మాయి దెంగించుకుంటుందని ఇన్ఫామ్ చేసిండు. రిచ్ కానీ అమ్మాయి జనాల్లో దెంగించుకుంటుందని వర్షిని వర్మ అనే లంజాతో ఇన్ఫామ్ చేసి, ఇన్ఫ్లుయెన్సెస్తో ఇట్లా ఇన్ఫామ్ చేస్తే ఇది వచ్చేసరికి అండి మా బ్రదర్స్ విలేజ్ ఉన్న బ్రదర్స్తోని వాళ్ళ వరస్ట్ ఆప్షన్తో మాట్లాడించి వాళ్ళని అంటగట్టడానికి ట్రై చేస్తుంది. ఏ రోజు ఏ లంజా కూడా రాదు నా లైఫ్లోకి. అర్థమవుతుంది? ఇష్టం లేకుండా నెక్స్ట్ లేకుండా వస్తే నరికి చంపేస్తా అలాంటి లంజాలని. అర్థమవుతుందా? అది. సో నేను ఒకటి నేను నైట్ అంటే స్టేటస్లో పెట్టిన ఏమన్నా అంటే, నువ్వు మూవ్ ఆన్ అవ్వాలి అది దాన్ని నా రాసి ఎందుకు చేస్తున్నాను నేను ఇట్లా 1.5 ఇయర్ నుంచి నన్ను హారాస్మెంట్ చేస్తున్నాను. మామూలుగా కాదు, ఇట్లా 1.5 ఇయర్ నుంచి నన్ను హరాస్ చేస్తున్నాడు. బెటర్ అయిన అమ్మాయిలు రాణిస్తున్నాను లైఫ్లోకి. సో నేను బెటర్ అయిన అమ్మాయిల నేను ఒక లిస్ట్ ప్రొవైడ్ చేయమన్నా. అలా ఫ్రెండ్స్లో ఉన్నారని చెప్పిండు. ఉన్నారు కూడా బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు ఫ్రెండ్స్. అలా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో నా ఇంకోటి నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, బయట ఆప్షన్స్, ఇవన్నీ లిస్ట్ ప్రొవైడ్ చేయ అమ్మాయిలది. సో నేను సెలెక్ట్ చేసుకుని మ్యారేజ్ చేసుకుంటాను ఆడే అన్నాడు. ఆడే ఇన్ఫామ్ చేసి వాళ్ళందరినీ ఇన్ఫామ్ చేసి, నేను ఏంటంటే ఆ డీటెయిల్స్ ఏంది, అలా బ్యాక్గ్రౌండ్ ఏంది, అలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మంచి అమ్మాయిలు ఉంటే నేను సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవాలని చూస్తుంటే వీడు ఆలోచించి ధర మంచి అమ్మాయిలను చేసుకుంటాడు, వీడి లైఫ్ బాగుంటుందని చెప్పి మా బ్రదర్స్తో చేతులు కలిపి వరస్ట్ లంచాల గురించి ఇన్ఫామ్ చేస్తున్నాడు మళ్ళీ నైట్ నుంచి. ఇట్లా 5-6 ఆప్షన్స్ ఉన్నాయంటే అవే మ్యారేజ్ చేసుకోండి అలాంటి లంచాలని. అలాంటి వాళ్ళ వైపు నేను ఈరోజు వెళ్ళానండి. తెలిసిన వాళ్ళు ఉన్నారు, వరస్ట్ ఆప్షన్లు అవి టైపింగ్ చేస్తున్నట్టు ఇన్ఫామ్ చేస్తున్నా. నాకు అన్నీ తెలుసు అవన్నీ వద్ద చెత్త ఫ్యామిలీలో అవి దగ్గర నుంచి చూసిన తెలిసిన వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళ వైపు నేను ఈరోజు వెళ్ళాను. మా బ్రదర్స్తో ఇన్ఫామ్, వాడు స్ట్రైట్గా వచ్చి ఇన్ఫామ్ చేసిన అని తీసుకొని కొడతా లంజా కొడుకుని అని చెప్తా. ఇలా నాకు ఇంత ఆప్షన్లు ఉన్నాయి, ఇలాంటి కరెక్ట్ ఆప్షన్స్ ఇన్ఫామ్ చేయమని చెప్పండి. వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఉంటే వాళ్ళ ఇష్టంతా ప్రొవైడ్ చేస్తే నేను మూవ్ ఆన్ అవుతా. లేదు అనుకోండి నేను సింగిల్గా ఉంటాను. ఆడొచ్చిన వాడు చెంచగాడు ఎవడు పంపించినా కూడా నా డిసిషన్ ఇదే. నా వరకు అయితే రాలేదు ఎవరు. సో నేను స్ట్రెస్ తీసుకొని వీడియోస్ రిలీజ్ చేయడం ఎందుకు, నా వరకు వచ్చిన తర్వాత నేను చూసుకుంటాను లంజా కొడగా నీ సంగతి. అప్పుడు చూస్తే నేను అప్పుడు నాకు ఇన్ఫామ్ చేసినప్పుడు ఆప్షన్ లేనిది అవన్నీ ఏందని అప్పుడు చూస్తాను. అలాంటి వాళ్ళు నేను చేసుకోను, స్ట్రైట్గా రిజెక్ట్ చేసి పడిస్తాను. సో అది నాకు 100 ఆప్షన్ల కంటే ఎక్కువ ఉన్నాయి. సో అవి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో, నా స్కూల్ ఫ్రెండ్స్లో, ఇంకా నా కాలేజ్ ఫ్రెండ్స్లో, ఇంకా బయట తెలిసిన వాళ్ళు బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. అవన్నీ కాకుండా వరస్ట్ లంజల గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు, 5-6 లంజల గురించి. అవన్నీ కూడా వరస్ట్ ఆప్షన్లు. నేను లంజల అది ఇదని తిడుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. నేను ఎంతో సఫర్ అవుతే లంజలు అనే దాకా వచ్చినా ఒకసారి ఆలోచించుకోండి. మనది లంజపు కంట్రీ ఉంది మనది ఇండియా అనేది. ఈ లంజా కూడా ఆర్మీలో పనిచేస్తాడు. 1.5 ఇయర్ నుంచి అండి. కొద్దిగా లంజా కూడా వర్క్ ఇన్వాల్వ్ చేస్తూ సంవత్సరానికి 50 లక్షల నుంచి ₹1 కోటి వచ్చేయండి. నా వర్క్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఇంకా వర్క్ చేసుకొని ఇయ్యాడు అక్కడ. వర్క్ ఆపేసిన నేను, ఎందుకంటే ఈ లంజోడికి ఇన్వాల్వ్ అయ్యిండు, బిజినెస్లో పైకి రానియకుండా చేస్తున్నాడు. వర్క్ ఆపేసిన. ఆ చంద్రకర్ రెడ్డి పువ్వు గురించే అండి, ఎప్పుడు దాని పువ్వు గురించి ఆలోచించుకుంటా కూర్చుంటానండి. నాకు ఏ పనిపాటు ఉండదా నాకు? నేను బెటర్ అయిన అమ్మాయి వస్తుంది వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో అని చెప్పి 1.5 ఇయర్ నుంచి అడిగినా అండి. మరి నేను సాయం చేసినా కదా వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో మంచి అమ్మాయిని ఉంటే హెల్ప్ చేయడానికి 1.5 ఇయర్ నుంచి అడిగి నేను అడగకుండా ఆపేసిన. ఇంకా
అడగకుండా ఆపేసిన. మా ఫ్లాట్ ఓనర్‌తో అది బజార్ లంచ్ ఉందండి. దాన్ని పువ్వు గొయ్యిసి రోడ్డు మీద దింపాలి లంచ్ దానిది. దాని ఫ్యామిలీ సర్వనాశనం అవుతుంది. నేను చెప్తున్నా కదా! దానికి కూడా పిల్లలు ఉన్నారు. దానికి సర్వనాశనం అవుతుంది. 1.5 ఇయర్ అండి మ్యారేజ్ జరగనీయకుండా చేసినారు. అప్పుడండి తన లంచ్ రిష్కని లంచ్ డ్రామాలు ఆడిర్రు. సర్వనాశనం అవుతారు. ఇట్లా ఆ అమ్మాయి లైఫ్ని స్పాయిల్ చేసి ఇక్కడ నా లైఫ్ స్పాయిల్ చేసి ఇలా ఇప్పుడు ఒకరి లైఫ్ని స్పాయిల్ చేస్తే కంపల్సరీ దేవుడు చూసుకుంటాడు. నేను చెప్తున్నా ఆ సన్నీ రెడ్డి గారి ఫ్యామిలీ అండ్ పిల్లలు సర్వనాశనం అవుతారు. ఇప్పుడు నాకు ఇట్లా వరస్ట్ ఆప్షన్ ఇన్ఫామ్ చేస్తే నేను ఇప్పుడు 3 సంవత్సరాలు సఫర్ అయినా అండి. నేను అడిగిన లిస్ట్ ప్రొవైడ్ చెయ్యు, నేను మూవ్ ఆన్ అవుతా అంటే నువ్వు వరస్ట్ లంజాలు 5-6 లంజాలు ఉన్నాయి, అవి అవే అవి వీటిలో చేసుకొని చెప్పి స్టేటస్లు పెట్టి ఇన్ఫామ్ చేస్తున్నాను బెదరుస్తాను మొన్నటి నుంచి కూడా. నేను వాళ్ళని చేసుకున్న 2 రోజులు రానివ్వను. సో బెటర్ అయినా నేను అడిగిన లిస్ట్ అంతా ఉంటే నేను వెళ్తా మూవ్ ఆన్ అవుతా. నువ్వు ఎవడొచ్చినా నాకు ఆ డెసిషన్ అదే. నేను ఆ డెసిషన్ స్టాండ్ అయి ఉన్నా. ఆ డెసిషన్లో చేంజ్ లేదు, ఎప్పటికీ చేంజ్ ఉండదు. నువ్వు ఎవరితోనే ఇన్ఫామ్ చేసుకోరా, బ్రదర్స్తో ఇన్ఫామ్ చేసుకో, స్టేటస్లో పెట్టించుకో, ఎవరితోనే స్టేటస్లో పెట్టించుకో. వాళ్ళు డైరెక్ట్గా వచ్చినా ఎవడు వచ్చినా నువ్వు చెంచాగాడు వచ్చినా కూడా నేను ఈ డెసిషన్ వాడికి చెప్పేసిన. వాళ్ళందరూ ఉంటే చేసుకుంటా. నేను లిస్ట్ అడిగిన ఆ లిస్ట్ ప్రొవైడ్ చేయండి అన్ని వాళ్ళందరూ ఉంటే చేసుకుంటా. వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఇట్లా బయట ఆప్షన్స్, బెటర్ ఆప్షన్స్, వీళ్ళందరూ లిస్ట్ ప్రొవైడ్ చేయండి, నేను మూవ్ ఆన్ అవుతా. వాడే ఇన్ఫామ్ చేసిండు వాళ్ళందరి గురించి. వాళ్ళందరూ ఉన్నారని చెప్పి ఉన్నారు కూడా చెడగొడుతున్నాడు వాడు. ఉన్నా కూడా బెటర్ ఏమైనా రాకుండా చేస్తున్నాడు. వాళ్ళందరూ ఉంటే మూవ్ ఆన్ అవుతా. లేదు అనుకోండి నేను సింగిల్గా ఉంటా అని చెప్తా. వాడు వచ్చినా వాడు చెంచాగాళ్ళు ఎవరు వచ్చినా కూడా నా డెసిషన్లో చేంజ్ లేదు. నేను ఇదే చెప్తాను, నా డెసిషన్లో చేంజ్ లేదు. లంచా కొడక సన్నీ రెడ్డి ఇట్లా నేను వాడిని అమ్మని అక్కని చెల్లెని చెడుతున్నా అంటే 1.5 ఇయర్ నుంచి వాడు ఎంత ఇబ్బంది పెడుతుండో చూడండి. నన్ను 1.5 ఇయర్ నుంచి నా తిండి సరిగ్గా తినకపోవడం, నాకు వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, వర్క్ చేసుకొని ఇస్తున్నాడు, డబ్బులు రానిస్తలేడు. ఇక్కడ వచ్చేసరికి ఏమంటారు ఇక్కడ వచ్చేసరికి మా ఫ్లాట్లో వాడి మనుషులు ఉన్నారు, 500 మంది 1000 మంది ఉన్నారు. నన్ను ఇప్పుడు చంపడానికి ట్రై చేస్తున్నాడు. సన్నీ రెడ్డి నుంచి ప్రాణం అనేది ఇట్లా 1.5 ఇయర్ నుంచి అండి ఇది జరుగుతుంది. నా మా ఇంట్లో సీసీ కెమెరాలు మాట్లాడి అని ఎంతెంత మానిటర్ చేసిండో, సఫర్ చేసిరో అని ఫ్యామిలీ సర్వనాశనం అవుతుంది ఫ్యూచర్లో. ఆడి పిల్లలకు తాకుతుంది రేపు పొద్దున. ఆడి పిల్లలకి మా ఫ్లాట్ ఓనర్ లంజ దానికి పువ్వు గొయ్యాలి లంజ దాని పిల్లలకి తాకుతుంది. నన్ను ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే మ్యానిపులేట్ చేసి అబ్యూస్ చేసిరో, ఇబ్బంది పెట్టిరో, హరాస్మెంట్ చేసిరండి. 1.5 ఇయర్ నుంచి నన్ను హరాస్మెంట్ చేసిరు అందరూ కూడా. ఫ్యామిలీకి కూడా తాకుతుంది, కంపల్సరీ దాకపోతుంది. నాకు జరిగిన అన్యాయానికి నాకు జరిగిన పాపం అనేది ఊరికే పోదండి, కంపల్సరీ దాకుతుంది అది. ఈరోజు కాకుండా ఏదో రోజు దాకుతుంది అది నాకు జరిగిన సఫరింగ్కి. వాడు అరే లంజా కూడా నువ్వు ఎవరి గురించి ఇన్ఫామ్ చేసుకోరు అన్న డెసిషన్కి నేను స్టాండ్ అయ్యి ఉన్నా. నువ్వు వచ్చినా ఎవడొచ్చినా, ఏ లంజావాడికి వచ్చినా ఎవడొచ్చినా, ఈ చెంచాగాడు ఎవరిని పంపించినా కూడా నేను స్ట్రైట్గా నా డెసిషన్ ఇది. నేను వాడికి ఆల్రెడీ చెప్పేసిన, నేను డెసిషన్కి స్టాండ్ అయ్యి ఉన్నా. వాడికి కూడా స్టేటస్లో పెట్టి ఇన్ఫామ్ చేసిన, నేను ఈ డెసిషన్కి ఫిక్స్ అయ్యి ఉన్నా. నేను వాళ్ళందరూ లిస్ట్ ప్రొవైడ్ చేస్తే నేను మూవ్ ఆన్ అవుతా. లేదు అనుకో నోరు మూసుకొని సింగిల్గా ఉండిపోతా అని చెప్తారు లంచా కొడక. అంతేగాని వరస్ట్ లంచాలతో నేను ఈరోజు మూవ్ ఆన్ అవ్వను.